హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్టు, అంటే ఏపీ స్టేట్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి లిస్టు ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇది ఇంతకు ముందు ఒకసారి రిలీజ్ చేశారండి. దాన్ని రివైజ్ చేసి మళ్ళీ రివైజ్డ్ కాపీని సెప్టెంబర్ 15న మనకి రివైజ్డ్ ఏపీ స్టేట్ క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే చేశారు. ఏపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడాలి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ రీతిగా మీరు డేట్ వైజ్ గా స్క్రోల్ చేసుకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఈ సెప్టెంబర్ 15న రిలీజ్ చేసినటువంటి ఈ లిస్ట్ గురించి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తాను. ఇది ఆ లిస్ట్ అండి. ఇక్కడ ఇచ్చింది కేవలము అసలు ఏపీ స్టేట్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ అపీర్ అయ్యారు అంతేనండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ లిస్ట్ అనేది ఏపీ స్టేట్ యొక్క స్టేట్ ర్యాంక్ లిస్ట్ అనుకుంటున్నారు. అసలు నీట్ కౌన్సిలింగ్ లో స్టేట్ ర్యాంక్ అనే పదం ఎక్కడ కూడా ఉండదు. స్టేట్ ర్యాంక్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చెయ్యం మనం. ఇక్కడ మనకి ఇంకా క్వాలిఫైడ్ కట్ ఆఫ్ స్కోర్ ని ఫిక్స్ చేయలేదు. అందుకనే వీళ్ళు జస్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50th పర్సెంటైల్ అన్నారు. అలాగే జనరల్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 45th పర్సెంటైల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూబీడీ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్ కి 40th పర్సెంటైల్ ఉండాలి అని చెప్తున్నారు. పర్సెంటైల్ మాత్రమే చెప్పారు కానీ దాని యొక్క రెస్పెక్టివ్ స్కోర్ ఎంత అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. దీని మీద ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. సో మీరు ఈ లిస్టును చూసి ఇది స్టేట్ ర్యాంక్ లిస్టు, సో ఈ ర్యాంక్ ని బేస్ చేసుకొని మనకి కౌన్సిలింగ్ ఉండబోతుంది అని మీరు భావించొద్దు దయచేసి. ఇది కేవలము టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ నుండి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ కేవలం. అంటే వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చినా సరే వాళ్ళ పేరు ఈ లిస్ట్ లో కంపల్సరీ ఉంటుంది. అయితే కొద్ది మంది స్టూడెంట్స్ యొక్క పేరు ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఒకవేళ కానీ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ లో నీట్ ఎగ్జామ్ రాయకుండా వేరే స్టేట్ కి వెళ్ళి రాసుంటే ఆ స్టూడెంట్ యొక్క పేరు ఈ లిస్ట్ లో ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే మేము నీట్ ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఫస్ట్ లిస్ట్ చూసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ యొక్క నేమ్స్ మిస్ అయినాయి. సో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే వాళ్ళు నీట్ ఎగ్జామ్ ఏ స్టేట్ కి వెళ్ళి రాశారో ఆ స్టేట్ లో మాత్రమే వాళ్ళకి నేమ్ ఇచ్చారు. కాబట్టి మీరు కంగారు పడద్దండి. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంటే అసలు ఈ స్టేట్ నుండి ఎంతమంది అపీర్ అయ్యారు అనేది టోటల్ ఇండియాలో ఉన్నటువంటి నీట్ పీజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ నుండి స్టేట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చినటువంటి లిస్ట్ ఇది. మీకు ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో స్కోర్ కార్డ్ వచ్చింది అంటే దానిలో ఉన్నటువంటి స్కోర్ ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఈ కట్ ఆఫ్ స్కోర్ ని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మీకు క్వాలిఫైడ్ కట్ ఆఫ్ స్కోర్ కానీ కలిగి ఉంటే అప్పుడు మాత్రమే మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు అనేది భావించాలి. అర్థమైంది కదా? సో ఇది కేవలము ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇచ్చామని వీళ్ళు క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారండి. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి లిస్ట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా చదువుకుంటే మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది. అంతేగాని ఇది స్టేట్ ర్యాంక్ లిస్ట్ కాదు. అర్థమైంది కదా? మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, స్టేట్ ర్యాంక్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. స్టేట్ ర్యాంక్ అనేది పదము ఉండదండి. అసలు స్టేట్ ర్యాంక్ అనేదాన్ని ఎక్కడ యూజ్ చేయము కూడా మనం. అంతేకాదు ఈవెన్ మీరు మీ యొక్క స్కోర్ కార్డు మీద ఓబీసీ ర్యాంకు, ఎస్సీ ర్యాంకు, ఎస్టీ ర్యాంకు, పీడబ్ల్యూబీటీ ర్యాంకు ఇలా అన్నా కూడా ఆ ర్యాంకును కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కేవలము ఆల్ ఇండియా ర్యాంకును తప్ప ఏ ర్యాంకును కూడా ఎక్కడ యూజ్ చేయం మన కౌన్సిలింగ్ లో, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూడా ఓబీసీ జనరల్ ఇలా ఉంది, అంతేగాని బీసీఏ బిసిడిఈ అనేది ఇవ్వలేదు. స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఎప్పుడైనా సరే మనకి సబ్ కేటగిరీస్ నేమ్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రస్తుతానికి మీరు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇది ఇండియా వైడ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు కేవలము ఓబీసీ కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఇవే ఈ కేటగిరీస్ లోనే మీరు ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు. కాబట్టి ఆ నేమ్స్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అయితే ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ లో వెరిఫై చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ వెరిఫై చేసిన తర్వాత మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ లో. సేమ్ ఇదే వెబ్సైట్ లో నెక్స్ట్ డేట్స్ లో మనకి అది రిలీజ్ అవుతుంది. అయితే దానికి ముందు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ రావాలి అంటే ఫస్ట్ మనకి నీట్ కట్ ఆఫ్ స్కోర్ అనేది తెలియాలి. నీట్ కట్ ఆఫ్ స్కోర్ డిసైడ్ అవ్వకుండా అసలు కౌన్సిలింగ్స్ స్టార్ట్ అవ్వవు.
అంతేకాదండి ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకుండా ఏ స్టేట్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ని స్టార్ట్ చేయడానికి లేదు. కానీ తమిళనాడు వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు కట్ ఆఫ్ మార్క్సే ఇవ్వకుండా వాళ్ళు తమిళనాడు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేశారంటే అర్థము మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. అంటే కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసం వాళ్ళు ప్రాసెస్ ని ముందు పెట్టుకుంటున్నారు అంతే. కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా చేసుకుంటూ ఉంటారు వర్క్. అర్థమైంది కదా. ఒకసారి కట్ ఆఫ్ స్కోర్ వచ్చిన తర్వాత అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ లో ఎవరైనా ఎలిజిబిలిటీ లేకపోతే అప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి అంతే. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ ఏది కూడా మీరు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి. కానీ ఎవరైనా సరే తమిళనాడులో లేదా కేరళ, కర్ణాటక వీటికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ముందుగానే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి వెబ్సైట్స్ లో. ఆ నోటిఫికేషన్స్ కి మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. మీరు ఎవరైనా సరే పేమెంట్ సీటు కోసం ప్రయత్నిస్తూ ఉంటే అదర్ స్టేట్స్ లో మీరు నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే ప్రయత్నించగలరు. అంతేగాని అదర్ స్టేట్స్ లో మీకు ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశాలు ఉండవు. ఎవరైనా సరే వాళ్ళ సొంత రాష్ట్రంలో తప్ప ఎక్కడైతే లోకల్ స్టేటస్ ఉందో ఆ స్టేట్ లో తప్ప మిగతా స్టేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే చెయ్యాలి. మేనేజ్మెంట్ కోటాలో పేమెంట్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ నాన్ లోకల్ కేటగిరీలో మాత్రమే 15% కోటాలో మాత్రమే మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు మీ స్టేట్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చేటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో అప్పుడు ఇలా ఉండదండి ఆ మెరిట్ లిస్టు. అక్కడ ఓసీ, బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ని మీకు డిస్ప్లే చేస్తారు దానిలో. అది ఫైనల్ మెరిట్ లిస్టు. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్స్ లో ఏమొస్తున్నాయో ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను అందరికీ కూడా చెప్తున్నానండి, అంటే బహుశా మీరందరూ కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్సే అయినప్పటికీ కూడా కౌన్సిలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీస్ అండి. మీరు ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ డిగ్రీ చేసినప్పటికీ కూడా ఈ కౌన్సిలింగ్ లో అలర్ట్ గా లేకపోతే లేదా కాషన్స్ తీసుకోకపోతే చాలా డేంజర్. కాబట్టి దయచేసి మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా ఉండాలి లేదా ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఒక 100 పేజెస్ నోట్బుక్ పెట్టుకోండి. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ నోట్బుక్ లో రాసుకోండి. అంతేకాదండి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కౌన్సిలింగ్ గురించి తెలుసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా డేట్ వేసుకొని ఆ పాయింట్ ని నోట్ చేసుకోండి. ఇది నేను ఎంబీబీఎస్ బీడీఎస్ వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ లాగా చెప్తూ ఉంటాను. వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. మీరు కూడా తప్పకుండా పాటిస్తే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి ఈ కౌన్సిలింగ్ లో. కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ ఉండవండి, ఎటువంటి నెగ్లిజెన్స్ కూడా లేకుండా మీరు జాగ్రత్తగా ప్రాపర్ గా ఇన్ టైంలో చేసుకోగలుగుతారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అంతేకాదండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన గైడెన్స్, మెంటర్షిప్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, జాయిన్ అవ్వండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.